సంస్కృతి సంపద యూట్యూబ్ ఛానల్ తరఫున అందరికీ స్వాగతం. ఉపనిషద్ విజ్ఞానం గురించి శ్రీ లోకనాథం గారు ధారావాహిక ప్రసంగం చేస్తున్నారు. వారి ధారావాహిక ప్రసంగంలో ఈరోజు 9వ ప్రసంగం చేస్తున్నారు. శ్రీ లోకనాథం గారికి స్వాగతం. ఓం తత్సత్. ఓం గురవే సర్వలోకానాం భిషజే భవద్భినాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తే నమః. ఓం సర్వగురుభ్యో నమః. పరిపూర్ణ పరబ్రహ్మ స్వరూపులైన ప్రియాత్మ బంధువులారా వందనములు. మనము ఉపనిషత్తుల గురించి అమృత బిందూపనిషత్తులోని మంత్రముల గురించి తెలుసుకుంటున్నాము. యతో నిర్వశ్యాస్య మనసో ముక్తిరిష్యతే అతో నిర్విషయం నిత్యం మనః కార్యం ముముక్షునాః అని ఈ మంత్రమునకు ముందు మనం తెలుసుకున్నాం. అంటే ఎందువలన విషయాసక్తి రహితమైన మనస్సుకు మోక్షము చెప్పబడినదో, అంగీకరించబడినదో, అందువలన ముముక్షువు ఎల్లప్పుడూ కూడా ఆ మనస్సును విషయాసక్తం చేయకుండా విషయమునందు ప్రీతి లేనిదిగా చేసి ప్రయత్నపూర్వకంగా ముముక్షువు పట్టుదలగా ఉండాలి అని మనం తెలుసుకున్నాం. తరువాత మంత్రములో ఏం చెప్తున్నారంటే, నిరస్త విషయాసంగం సన్నిరుద్ధం మనోహృది యదా యాత్యాత్మనో భావం తదా తత్పరమం పదం. నిరస్త విషయాసంగం, నిరసించినటువంటి విషయాసక్తము కలిగిన మనసు. అక్కడ చెప్పుకున్నాం దేనిలో నిరసించబడినదంటే అహంకారము మమకారాలను, శబ్ద స్పర్శ రూప రసగంధముల నుండి నిరసించబడినది ఈ మనస్సు. అటువంటి మనసును ఇప్పుడు అటువంటి మనసును హృది సన్నిరుద్ధం, హృదయములో ఉంచి సన్నిరుద్ధం లెస్సగా నిరోధించబడినదై ఉండేటట్లు చెయ్యి. అప్పుడు యదా ఆత్మన పరమాత్మ యొక్క భావన చేత తదా అప్పుడు అది పరమం ప్రకృష్టమైనటువంటి పదవిని పొందుతుంది, స్థానాన్ని పొందుతుంది అని ఈ మంత్రం మనకు బోధించుతున్నది. అంటే మనసును నిర్విషయమనర్చి దానిని హృదయమున నిరోధించవలను. అట్టి నిరుద్ధమైనటువంటి ఆ మనసు ఆత్మాకారమును పొందినప్పుడే, పరబ్రహ్మాత్మాకారమును పొందినప్పుడు మాత్రమే మోక్షము లభించునని ఈ మంత్రం బోధిస్తున్నది. అయ్యా, ఒక్క మనసును నిరోధించితే సరిపోదు, ఆ మనసును బ్రహ్మాత్మ భావనలోకి తీసుకొని రావాలి. మొదటి సోపానమేమో మనసులో ఉన్నటువంటి విషయాలంతా తొలగించాలి, నిరుద్ధం చెయ్యాలి, విషయాసక్తుల నుంచి దారి మళ్లించాలి. అప్పుడు మళ్ళీ ఏం చేయాలంటే ఈ హృదయములో
నిలిపి ఆ హృదయంలో ఉన్నటువంటి పరమాత్మ భావన చేత భావిస్తూ బ్రహ్మాకారాన్ని తాదాత్మాకారాన్ని నొందాలి అని చెప్తుంది. ఎప్పుడు విషయములనంటదో మనసు హృదయమునే తా నిలుచు సుమా అప్పుడు ఉత్తమమైన స్థానమును పొంది ఆత్మరూపమును పొందును. అప్పుడు ఆత్మరూపాన్ని పొందుతుంది, అప్పుడు మోక్షము లభిస్తుందని. చూడండి, ఉపనిషత్తులో ఉన్నటువంటి మంత్రానికి తరువాత చెప్పినటువంటి మంత్రానికి శాస్త్రీయంగా చక్కని సమన్వయం కుదురుస్తా పోతుంది. ఉపనిషత్తులు అంటేనే అటువంటి సహేతుకంగా చెప్తాయి. ఇది గమనించాల, ఎందుకంటే చెప్తాము కాబట్టి. మనము విశేషంగా దీని గురించి అర్థం మనం చెప్పుకోవాలంటే మనసును గురించి, శబ్దాది విషయాలను గురించి నిరోధించినంత మాత్రమనే మోక్షం రాదు. ఈ శబ్ద స్పర్శ రూప రసగంధాల గురించి మళ్లించినంత రాదు. మోక్షం ఆత్మజ్ఞానం వలనే కలుగుతుంది. ఆత్మజ్ఞానం, బ్రహ్మజ్ఞానం. అది ఈ ఆత్మజ్ఞానం అనేది సాక్షాత్ సాధనం అంటారు. మన వేదాంత పరిభాషలో ఈ ఆత్మజ్ఞానం అనేది సాక్షాత్ సాధనం. నీ ఎన్ని ఇతర సాధనాలున్నా ఇది సాక్షాత్తు. నీకు జ్ఞానము కలగాలంటే, ఈ ఆత్మజ్ఞానం రావాలంటే ఈ బ్రహ్మాకారాన్ని, ఆత్మాకారాన్ని నొందాలి. ఇది సాక్షాత్ ఈ జ్ఞానం వల్లనే సిద్ధిస్తుంది. కాబట్టి ఈ జ్ఞానం అనేది సాక్షాత్తు సాధనము. అవును, మీరు అన్ని చెప్పారు కదండి. శబ్దములను, శబ్దాది రూప శబ్ద స్పర్శ రూప రసగంధములు, నేను నాది అహంకార మమకారాలను వదలాలని, అవన్నీ కూడా చేయాల్సిన, అవి పరంపరా సాధనములు. దీనికి పనికొస్తాయి. ముందు అవి చేసి ఒక సోపానం నుంచి ఇంకొక సోపానం, స్టెప్ బై స్టెప్ అని అంటారే, ఆ విధంగా మనము ఈ మోక్ష జ్ఞానాన్ని సంపాదించాలంటే ఆ విధంగా చేస్తూ ఉండాలి. బాగా అర్థం చేసుకోండి విషయాన్ని అర్థం చేసుకోండి. ఎందువలనంటే ఈ మోక్షము అనేది ఆత్మజ్ఞానం. ఎవరు, నేనెవరు, ఈ లోకం ఏమిటి, ఇక్కడ జరుగుతున్నటువంటిది ఏమిటి, ప్రపంచమేది అని ఆత్మజ్ఞానం ఎప్పుడైతే తెలుసుకుంటాడో అతనికి అటువంటి మనసుకు బ్రహ్మాకార వృత్తి, అది హృదయములో లయమైపోయి బ్రహ్మాకార వృత్తి స్వరూపంగా మారుతుంది. భ్రమర కీటక న్యాయం అంటారే, ఆ భ్రమరముగా మారుతుంది. ఏది? కీటకము. ఆ భ్రమరంలోంచేది దాని చుట్టూ తిరుగుతూ ఆ జంకారము చేస్తూ తదైక్య భావనలోకి చెందుతుంది. దీన్ని భ్రమర కీటక న్యాయం అని మనం అంటాం. ఆ విధానంగా ఈ మనసు నేను బ్రహ్మను, నేను బ్రహ్మస్వరూపిని అని ఎప్పుడైతే భావిస్తూ ఉంటుందో, తదేకమైనటువంటి భావనతో మనసులో నింపుకుంటుందో, అప్పుడు ఆ ఆకారాన్ని చెందుతుంది. సరే, ఈ జాగ్రత్త స్వప్న సుషుప్తిలో మనసు లేదు కదా, నిరసించింది కదా. అక్కడ సుషుప్త అవస్థ, జాగ్రత్త స్వప్న సుషుప్త అవస్థ అంటే, సుషుప్తి అంటే గాఢమైనటువంటి నిద్రలో నిద్రపోతున్నాడు. తనకి ఏమీ తెలియలేదు, నేనుండా, నా శరీరం ఉంది, నేనుండాను అని ఏమీ తెలియదు, ఇతర ఆలోచనలే లేవు. అప్పుడు నిరసించబడింది. అది దానికి చలనమే లేదు. చలనం ఉంటే కదా. అప్పుడు ఇటువంటి సుషుప్త అవస్థలో, గాఢ నిద్రలో నిద్రపోయేవాడికి, అతిగా నిద్రపోయేవాడికి ఆత్మజ్ఞానం పట్టిందంటే ఎవరైనా ఒప్పుకుంటారా? మనం శ్రోతలమే ఒప్పుకోము.
ఎందువల్ల? అట్లయితే ఏ మెంటల్ గా ఒక మూర్ఛ చెందినటువంటి వాడు కానీ, లేదా గాఢంగా ఎప్పుడు పోయేవాడు కానీ, వానికి ఈ ఈ మనసు స్వాధీనం లేదు. కానీ మనసు పని చేయకపోయినప్పుడు కూడా వానికి మోక్షము లభించిందని ఏ పండితులు కానీ, వివేకవంతులు కానీ, విద్వాంసులు కానీ ఎవ్వరూ అంగీకరించరు. ఎందుకంటే మనసు కదలడం లేదు. మన సుషుప్తావస్థలో తను నిద్రపోతున్నాడా ఏం స్పృహ లేదు. మళ్ళా లేచిన తర్వాత జాగ్రత్త అవస్థలోకి వచ్చిన తరువాత నాకు బాగా నిద్ర పట్టింది అంటే ఆ నేను అనేది ఉంది. ఆత్మజ్ఞానంలో నేను అని మనం చెప్పుకున్నామే, దానివల్ల స్ఫురింపజేస్తున్నది నేను బాగా నిద్రపోతుని అని. ఈ నేను ఈ ఆత్మజ్ఞానం వల్ల తెలుసుకుంటున్నాడు. మరి ఈ మనసు ఏమండి, స్వప్నావస్థ కూడా ఉంది కదా. కొంతమంది చెప్తారు ఈ స్వప్నావస్థలో కూడా ఏయో కలలు కంటారు. దీనికి నిరూపణ ఏమిటంటే, ఎవరైతే స్వప్నావస్థలో ఈ విషయ సంబంధములైనటువంటి కామ సంబంధములైనటువంటి కలలు కంటారో వాళ్లకు ఇంకా మనసు నిరుద్ధం కావాలని కాలేదు అని నిర్ధారణ చేసుకోండి. దీనికి సందేహం అక్కరలేదు. ఎందువల్లంటే కొంతమంది చెప్తారు మాకు కల వచ్చిందండి, నేను దాని గురించే నేను అనుకోలేదు, చేయలేదు, అది వచ్చింది. దానికి కల వస్తే ఏదో స్వప్నంలో ఏదో విషయం జరిగితే నాకేం సంబంధము, నేను జాగ్రత్త అవస్థలో బాగున్నాను కదా అని కొంతమంది సర్ది చెప్పుకునే విధానాలను మనం చూసాం. అది సరైనది కాదు. ఎందువల్లంటే ఈ ఈ స్వప్నావస్థలో నీకు స్వప్నం రావడం అంటే కలలు రావడం, మామూలు మాటల్లో చెప్పాలంటే అంటే నీవు పూర్వజన్మ సంస్కారం వల్ల, పూర్వజన్మ వాసన వల్ల ఎక్కడనో అది అణచివేయబడినటువంటిది ఏదో ఒక విధ రూపంలో నీకు వచ్చింది, అంతేగాని లేనటువంటిది రాదు అని సాధకుడు, ముముక్షులు అయినటువంటి వాళ్ళు గుర్తుంచుకోవాలి. ఏమండి, మరి జాగ్రత్త అవస్థలు అందరూ మెలకుగా ఉన్నారా అంటే కొంతమంది శ్రోతలు కూడా కళ్ళు తెరుచుకొని నిద్రపోతా ఉంటారు. ఇదేందండి కళ్ళు తెరుచుకొని నిద్రపోవడము అంటే? ఇక్కడ ఉపన్యాసం చెప్తున్నాం, శ్లోకం చెప్తున్నాం, ఏమి చెప్పినాము దాని గురించి చెప్పండి అంటే అతను బాగా కళ్ళు తెరిచి అన్ని వింటున్నామంటాడు, చెవులతో వింటున్నాడు, కానీ ఏమి చెప్పినామో చెప్పమంటే చెప్పలేడు సమాధానము. కాదు కదా, మీరు ఏమడిగినారో మళ్ళా ఒకసారి చెప్పండి అని అడుగుతాడు, మనకే ప్రశ్నేస్తాడు. అంటే అతను తరగతి గదిలో కానీ వినేటప్పుడు కానీ అతని మనసు ఎక్కడ ఉన్నది, ఎక్కడో ఉన్నది. కాబట్టి ఈ మెలకు అనేది ఉండాల. జాగ్రత్త, స్వప్న, సుషుప్త అవస్థల్లో మన మనసు ఏ విధంగా ఉన్నదనేది మనము తెలుసుకోవచ్చు. అంతే కదండి. ఈ మనసును నిరోధించమన్నారు కదా, నేను మనస్సును నిరోధిస్తా. ఏ విధంగా? యోగం ద్వారా నేను నిరోధిస్తా. అంటే మనసు నిర్విషయం మనం అన్నాం కదా, ఎటువంటి ఆలోచన రాకుండా, ఇతర ఆలోచనలు అవన్నీ రాకుండా యోగములో యోగాసనాల ద్వారా ఇంకోట ఉచ్ఛ్వాసనిస్తా, దాని ద్వారా నేను బంధిస్తా. అప్పుడు ఆ నిరోధించినటువంటి మనసేమో నిరోధించబడింది, కానీ దానికి బ్రహ్మజ్ఞానము ఆత్మజ్ఞానం అయితే కలుగల. కాబట్టి అది అటువంటి మనసు సంసార బంధము నుంచి విముక్తి చెందడం లేదు, చెందదు కదా. కాబట్టి నువ్వు మనసును అదుపులోకి పెట్టుకున్నా, మనసును ఈ విషయాల నుంచి వెనకకు మరలించినా ఆ మనసు బ్రహ్మాకార వృత్తిలోకి రానంత వరకు, ఆత్మలో లీనము, హృదయంలో ఉన్నటువంటి పరమాత్మలో లీనము, తాదాత్మ్యము
చెందనంత వరకు మోక్షం అనేది సున్నా. అర్థం చేసుకోండి బాగా. ఎందువల్లండి మీరు ఈ విధంగా చెప్తున్నారంటే, చెప్తున్నది శృతి చెప్తున్నది, తమే విదిత్వాది మృత్యుమేతి నాణ్యః పంథా విద్యతే యనాయ. ఈ బ్రహ్మము తమేవ తం ఏవ విదిత్వాది తెలుసుకున్నంత వరకే, తెలుసుకున్న అప్పుడే మృత్యుమేతి ఈ మృత్యు సంసార మహారోగము నుండి తరించబడుతుంది. నా అన్య పంథ, నా లేదు ఇతరమైనటువంటి మార్గము దారి దీనికి లేదు అని ఉపనిషత్తు ఘంటాపదంగా చెప్తున్నది. ఈ శృతి రాజ్యము మనకు ఉపనిషత్తులే కదా, ఈ వేదాలే కదా మనకు ప్రబలమైనటువంటి అధికారిక శాసించేది, జ్ఞానాన్ని ఇచ్చేది. కాబట్టి ఆ ఉపనిషత్తే చెప్తున్నది. కాబట్టి ఏమంటే ఈ యొక్క మనసు బ్రహ్మాకారాన్ని పొందాలని చెప్తుంది. అప్పుడైతే ఇంతవరకు తప్ప నిరసించిన దానివల్ల, లేదా మనసును జడత్వంలో ఉంచకూడదు. అన్ని నిరసించినావు, అట్టే ఉండిపోయింది మనసు, విషయాసక్తులకి పోలేదు, తర్వాత అట్లనే ఉంది. అంటే ఏదో ఈ చెడ్డవాడి కంటే, చెడ్డ మనసు ఉన్నవాడి కంటే ఈ మనసు ఉన్నవాడు మంచిదే కాదన్నవలా. కానీ మనం దేని గురించి చెప్పుకుంటున్నామంటే, మనము మోక్షము ప్రాప్తి అయ్యేది పరమ ఉపయోగించారు కదా శృతిలో. అటువంటిది రావాలంటే, కైవల్య మోక్షమ రావాలంటే బ్రహ్మాత్మైక విజ్ఞానము తప్ప మరి మార్గము లేదని ఈ శృతి మనకు శాసించి చెప్తున్నది, ప్రబోధిస్తున్నది. మరి ఎట్లా అండి ఇది వచ్చేది? మీరేమో శబ్దాల్లో శబ్దస్పర్శ రూప రసగంధాలు అహంకార మమకారాలన్నీ వదిలిపెట్టమన్నారు. మీరు చెప్పినట్టు నేను మనసుకు ప్రబోధం చేశాను. ఓ మనసా, నువ్వు ఇట్లా ఉంటే నీకు తెలదు, ఇట్లా అంటే దాన్ని దూరం ఇచ్చాను. మళ్ళా ఇంత దూరం తెచ్చిన తర్వాత మీరు బ్రహ్మాత్మైక జ్ఞానం అది చెందాలంటున్నారు, ఇది సాధ్యమేనా అని కొంతమందికి అనుమానం రావచ్చు. ఇది సాధ్యమే అంటే ఎట్లా? అందుచేత ఈ శృతిలో ఈ నిష్కామ కర్మ యోగాదులు, నిష్కామ కర్మ అంటామే, అంటే ఫలితాన్ని ఆశించకుండా చేయడము. దీనికి 2 లాభాలు. మనం ఒక కర్మ చేసినటువంటి ఫలితం నైవేద్యం పెడతాము, నిష్కామంగా భగవదార్పణంగా పెడతాము. అప్పుడు ఆ నైవేద్యం భగవంతునికి అర్పణం అవుతుంది. ఆ నైవేద్యాన్ని మళ్ళా మనమే తింటాం. అంటే ఏమర్థమైంది అంటే, దీనికి 2 ఫలితాలు. ఒకటి రెండవది చిత్తశుద్ధి. అంటే ఈ చిత్తములో ఉన్నటువంటి దోషాలనంతా శుద్ధి చేస్తుంది. అందుకనే నిష్కామ కర్మ యోగాదుల్లో మల విక్షేప నివృత్తి పూర్వకంగా మనోనిగ్రహాన్ని వనరించాలి. ఈ మలం అంటే ఏంటండి, విక్షేపం అంటే ఏంటంటే, దీని గురించి ముందు కూడా ఇంకా బాగా తెలుసుకుంటాం. అయినా ఒక 2 మాటల్లో, ఈ మలం అంటే వేదాంత పారిభాషిక పదములో జన్మ జన్మల నుండి నువ్వు సంపాదించుకున్నటువంటి పాపము ఏదైతే మలినమై ఉందో అది దాన్ని మలం అంటారు. మలము అక్కడ తొక్కద్దు అని అంటారే మన మామూలు అయినటువంటి భాషల్లో కూడా. అంటే మలం అంటే అది దుర్గంధ భరితంగా ఉంటుంది కాబట్టి అది పాప భూయిష్టమైనటువంటిది మలము. జలస్నానం దినే మల నిర్మోచనం పుంసాం జలస్నానం దినే. అంటే ఈ శారీరకమైనటువంటి మలినాన్ని తొలగించుకునేదానికి మనం ప్రతిదినము స్నానం చేస్తాం. అంటే ఆ మురికి దేహం మీద ఉన్నటువంటి మురికినంతా తొలగించుకుంటాము. ఏదో సబ్బో, కూడుగాయో, చెంగగాయో, షాంపూ ఏదైతే ఆ మలినాన్నంతా తొలగించుకుంటాం. అట్టనే అంతఃకరణంలో ఉన్నటువంటిది జన్మల నుంచి ఎప్పుడెప్పటి నుంచో ఉన్నదాన్ని మలం అంటారు. ఇది ఈ వాసన రూపంలో వస్తూ ఉంటుంది.
ఒక జన్మ నుంచి ఇంకొక జన్మకు ఈ యొక్క పాపం అయితే ఏదో ఉందో అది వస్తూ ఉంటుంది. విక్షేపం అంటే మనసు ధ్యానం చేస్తా ఉంది అనుకోండి, లేదా ఒక పూజ చేస్తున్నారు, అప్పుడు ఏదో శ్రీరామాయ నమః, రామభద్రాయ నమః, లేదా శివాయ నమః అని ఎవరి ఇష్టదైవానికి వారు పూజ చేస్తూ ఉంటే మనసు వేరే చాటుకు పోతుంది. విక్షేపం అంటే అటు కదులుతా ఉంటుంది, అటా ఇటా. మనం చెప్పుకున్నాం కదా, కోతి బుద్ధి అనేది, అదే నిలకడ లేకుండా విక్షేపం కదులుతూ ఉంటుంది, గాలి ఆడినట్టు. ఆ విధంగా ఈ కర్మయోగ నిష్కామ కర్మయోగాదులు అనుసరించే దానివల్ల ఈ మలము విక్షేపాన్ని, ఈ దోషాలను అరికట్టవచ్చు. అది ఎప్పుడంటే సద్గురు సన్నిధిలో. మనకు గురువులు ఉన్నారు, ప్రవచనకర్తలు ఉన్నారు, సద్గ్రంథ పఠనం ఉంది, గురువులు చెప్తారు నాయన అదో వివేక చూడమని చదువు, లేదా విచార చంద్రోదయం చదువు, శంకరాచార్యులు రాసినటువంటి సాధన చతుష్టయం చదువు, సాధన పంచకము చదువు, బ్రహ్మజ్ఞానావని మాల చదువు, ఇట్లా నిర్వాణ షట్కము, ఈ అన్ని రకాలైనటువంటి చదువు, ఉపనిషత్తు చదువు అని చెప్తారు. అప్పుడు ఈ సద్గురు సన్నిధిలో మనం ఎప్పుడైతే శ్రవణం చేస్తామో, ఆ శ్రవణం చేసేటప్పుడు మరణము అని వింటాము. విన్నప్పుడు తెలియనటువంటి విషయాన్ని బాగా తెలుసుకుంటాం, తెలియజెప్తారు గురువులు. అందుకే వాళ్ళు గురువులు, మనం శిష్యులము. వాళ్ళు తెలుపుతారు, ఆయన ఇట్లా ఇట్లా అని, ఇది ఇట్లా పోవాలి, ఈ మార్గం. అప్పుడు ఆ శ్రవణం ద్వారా మరి వారు చెప్పిన దాన్ని మళ్ళా మననం చేసుకొని, మాటి మాటికి ఏం చెప్పారు గురువు గారు, నాకు అర్థమైందా, ఏందో ఈయన వేదాంతం చెప్తున్నాడు, అమృత బిందూపనిషత్తు అంటున్నారు, ఈ దీనిలో 4వ శ్లోకమైన మంత్రం అంట, 4వ శ్లోకం చెప్తున్నారు, ఏమర్థమైంది, ఏమి ఈ పదం అన్నారు, అది చెప్పినారు అని మళ్ళా ఒకసారి దాని గురించి మాటి మాటికి మననం. అంటే ఆ మనస్సుకు చేసినదే చేయించడం మరణం, మరలా మరలా మరలా. అంటే సాధనం అంటే సాధనమున పనులు ఈ మననం చేస్తే, శ్రవణ మనన నిధిధ్యాసలు చేస్తే, నిధిధ్యాస అంటే అది కూర్చొని ఆ ధ్యానం చేయడమో, యోగంలో ఉండడం, ఆ మనసును ధ్యానము, ధ్యేయము, ధ్యేత, ఈ మూడిటిని త్రిపుటి అంటారు. ఈ త్రిపుటి అంతా కూడా ఏకం కావాలి. అంటే నేను ధ్యానం చేస్తున్నాను, నేను ఒక దాని గురించి, ఒక విషయాన్ని గురించి ధ్యానము చేస్తూ ఉన్నాను, ఫలాని లక్ష్యం నేను చేస్తున్నానే మాట కూడా మర్చిపోయి ఈ మూడు అంతా ఒకటే, అంతా ఆ విధంగా నిధిధ్యాసలో ఉన్నప్పుడు అప్పుడు పరిపక్వం చెందుతుంది మనసు. ఇలా చేయంగా కొంతకాలానికి ఏదైనా ఎట్లా చేసావు, ఏమి, ఓహో ఇట్లా అయిందా, నువ్వు ఈ విధంగా దీన్ని సరిచేసుకో. ఒక మహాత్ముడు చేస్తారు, స్వామి నా మనసు ఉండలేదు, ఇంకో చాటుకు పోయిందంటే అక్కడ పోయినా దాన్ని కూడా అదే బ్రహ్మం అనుకో, నువ్వు అక్కడ పోయినా కానీ అది ఎక్కడికి పోయిందో అది కూడా బ్రహ్మం అనుకొని భావించు, అప్పుడు నీ అధీనంలోకి వస్తుందని చెప్తారు. కాబట్టి ఈ విధానములో బ్రహ్మాకారం నుండి నేను దేహేంద్రియం కాదు, ఈ దేహము నాది, ఈ దేహము నేను కాదు, ఈ దేహము నేను అకర్తను, అంటే ఈ దేహానికి సాక్షిని. విష్ణు సహస్రనామంలో కూడా చెప్తారు కదా, సాక్షి స్వరూపం అని. అట్లా సాక్షి మాత్రం నేను చూస్తున్నాను, నేను దేహం కాదు, దేహములో ఉన్నటువంటి పరమాత్మ స్వరూపాన్ని నేను అని తెలుసుకుంటాడు. నేను అకర్తను, అభోక్తను, అసంగడను, నాకు ఏమి అటాచ్మెంట్స్ ఏం లేవు, డిటాచ్మెంట్, సద్రూపడును, చిద్రూపడును అని ఇటువంటి విషయాలంతా తెలుసు. నేను అభోక్తను. ఈ అభోక్త అంటే ఏమిటి? నిర్వాణ షట్కంలో ఇందాక చెప్పాను కదా, నా పుణ్యం నా పాపం నా సౌఖ్యం నా దుఃఖం నా మంత్రం నా తీర్థం నా వేదాన యజ్ఞా అహం భోజనం నైవ భోజ్యం నా భోక్త చిదానంద రూప శివోహం శివోహం అని నిర్వాణ షట్కములో ఆది శంకరాచార్యులు జగద్గురుల వారు, అయ్యా నేను భోజనం కాదు, నేను అభోక్తను,
నైవ భోజ్యం నా భోక్త, నేను ఇవేవి కాదు, మరి ఎవరయ్యా నువ్వంటే నేను చిదానంద రూప శివోహం శివోహం, నేను సత్తు చిత్తు ఆనంద స్వరూపుణ్ణి అని చెప్తారు. నేను నిర్వికారు, అంటే వికార చేష్టలేవి నాలో లేవు, నశించిపోయిన నిరామైన నిర్మలముణ్ణి. స్ఫటికలింగం ఎట్లయితే నిర్మలంగా స్వచ్ఛంగా, నేను నిశ్చలుడును, ప్రశాంతుడును, ప్రసన్నంగా ఉన్నాను. నేనే ఆ పరంజ్యోతిని, పరబ్రహ్మ స్వరూపును, అఖండను, అనంతమైనటువంటి వాడును, పరిపూర్ణమైనటువంటి వాడును అని ఈ విధంగా సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ, సత్యం జ్ఞానము అనంతము అఖండము నిర్గుణము పరంజ్యోతి స్వరూపము. ఈ విధంగా ఎప్పుడైతే ఈ మనసు భావిస్తూ ఉంటుందో ఆ భ్రమరం, ఆ కీటకము ఎట్లా మార్పు చెందిందో, పరిణామము చెందిందో అప్పుడు బ్రహ్మాకారం అవుతుంది. మానవుడు మాధవుడుగా పరిణామము చెందుటయే అత్యధికమైనటువంటిది. అంటే ఈ మనిషి మాధవుడుగా రూపొందాలి. అది ఎప్పుడు రూపొందుతాడంటే ఈ విధంగా గురువు దగ్గర కూర్చొని ఈ శ్రవణ మరణాదులు చేసి ఇటువంటి భావంతో ఎప్పుడైతే తదేకమైనటువంటి పట్టుదలతో ఉంటాడో ఆ విధంగా ఈ మనసు బ్రహ్మాకారాన్ని పొందుతుంది. ఇదే బ్రహ్మాత్మైక విజ్ఞానము. అంటే ఈ బ్రహ్మ జీవుడు తర్వాత పరమాత్మ, ఈ రెండు జీవేశ్వరులు ఇద్దరు ఏకము అగుట. కావున ఈ మనసును నిగ్రహించి జడత్వమును ఉంచకూడదు. కాబట్టి దానికి ఇంకా మంచి పని చెప్పాలని ఎవరైతే యుక్తరీతిగా ఈ విధానాన్నంతా తెలుసుకొని ఆచరిస్తారో, ఆచరణ చేయాలి. రోజులోనే అది కుదరదు. చేయంగా మనసు మన దారిలోకి వస్తుంది. ముందు ఈ మురికి బట్టను, మరకను తొలగించుకోవాలంటే ఏ విధంగా మనము కుంకుడుగాయ లేకపోతే డిటర్జెంట్స్ ఇవన్నీ వాడి బాగా తోమి ఆ మిషన్లోనో ఇంకొక దాంట్లో వేసి బాగా ఉతికి, ఇంకా చాకలోడైతే దానికి చౌడేసి దాన్ని వేడి చేసి ఇదంతా చేసినప్పుడు పోతుంది. అట్లా అదే విధానంలో మనసులో ఉన్నటువంటి దోషములను, మల విక్షేప ఆవరణాలు, ఈ ఈ పదాలు మనకు రావాలండి. మనం తెలుసుకున్నాం ఏ విధమని. శబ్దస్పర్శ రూపరసగంధాలు జ్ఞానేంద్రియాలకు విషయాలు. ఇప్పుడు అంతఃకరణానికి ఉన్నటువంటి దోషాలు, మల విక్షేప ఆవరణాలు. ఆవరణం అంటే అడ్డుండేదనమాట. దాని గురించి కూడా మళ్ళా తర్వాత మంత్రంలో కూడా తర్వాత కూడా మనము చాలా కూలంకషంగా తెలుసుకుంటాం. కాబట్టి ఇటువంటి కొన్ని పదాలు ఉన్నాయి. అన్ని మనల గురించే, మన మనసుల గురించి, మనం ధ్యానం చేసేదాని గురించి, మనం విచారణ చేసేదాని గురించి, మనం ఆలోచన చేసిన గురించి, మనల గురించే చెప్తున్నారు. చూస్తారా, మనల గురించే చెప్పి అయ్యా నువ్వు దేహం అనుకుంటున్నావు, నువ్వు దేహం కాదు, దేహములో ఉన్నటువంటి సాక్ష్య స్వరూపము విశ్వం విష్ణువులో షట్కారు అని చెప్పుకొస్తూ నువ్వు సాక్షివి, నువ్వు ఈ శరీరం చేసే పనులన్నీ నువ్వు చూసే సాక్షివి అన్నమాట. ఆ సాక్షి ఏం చేస్తాడో, ఆ దేవుడు ఎవరు ఎటువంటి పని చేసినారో ఆ కర్మకు ఫలప్రదాతడు. మంచి చేస్తే మంచి ఫలం ఇస్తాడు, చెడ్డ పనులు ఏమైనా చేస్తే చెడ్డ ఫలం, శిక్షణ ఇస్తాడు. కాబట్టి ఆ విధానంలో మనము మనసును నిగ్రహించుకొని దాని దారిలోకి తెచ్చిన తర్వాత ఆ మనసును మరలా బ్రహ్మ ఐక్యములకి హృదయంలో నిలిపి బ్రహ్మాకారమును పొందే విధంగా చేయాలి. ఆ జడత్వంలో ఉండకూడదు. కావున మనం తెలుసుకున్న విధానం ఏంటంటే సర్వాత్మ విజ్ఞానమును సంపాదించి నిరతిశయ నిత్యానంద స్వరూపమును కైవల్యమును పొందాలని, కైవల్య పదమును పొందాలని, ఈ
అమృత బిందూపనిషత్తులోని ఈ మంత్రము మనకు బోధిస్తున్నది. కాబట్టి మరలా ఒకసారి మీరు ఈ విషయాన్ని మననం చేసుకోండి. అర్థం కానటువంటి ఏదన్నా విషయాలుంటే తెలియజేయండి. మేము ఆ సందేహ నివారణ చేసేదానికి ఎల్లప్పుడూ సంసిద్ధులుగా ఉంటాము. ఇంకా కొన్ని ఏదైనా ఉపాయాలు ఉంటే చెప్తాము. అంటే ఇవన్నీ గురువుల ద్వారా తెలుసుకున్నారు, గురువులు చెప్తారు. లేదా మీ దగ్గర ఎవరన్నా ఉంటే అక్కడ గురువులు అన్ని ఉంటారు కదండి, ఆ గురువుల ద్వారా కూడా మీరు తెలుసుకొని విజ్ఞానులై బ్రహ్మానందముతో విరాజిల్లుదురుగాక. ఓం తత్సత్. ఉపనిషత్ విజ్ఞానం గురించి ధారావాహిక ప్రసంగం చేసిన శ్రీ లోకనాథం గారికి ధన్యవాదాలు. ధన్యవాదం సార్.